ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు బోటకమని టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ అన్నారు. ఈడుపుగలులో 2001లో 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశారని, ఇప్పుడు దాని విలువ 7 కోట్లని, ఆ భూమి కూడా ఇన్నర్ రింగ్ రోడ్లో పోయిందని తెలిపారు. సొంత భూమిని కోల్పోయిన తనపైనే రివర్స్లో తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజమేమిటనేది కోర్టుల్లో తేలుతుందని చెప్పారు. న్యాయస్థానంలో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును భువనేశ్వరి, బ్రాహ్మణులతో కలిసి నారాయణ కలిశారు. ఆయన ఈరోజు జైల్లో ఉన్న ఆయనకి దేశానికి ఎంతో వ్యవసాయ రంగానికి సేవ చేసిన ఎంఎస్ స్వామినాథన్ యొక్క విషయం తెలుసుకొని సంతాపాన్ని తెలియజేసే విషయాన్ని నా ద్వారా చెప్పమని మీ మీడియా ద్వారా చెప్పారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి ఎంతసేపటికి దేశము, రాష్ట్రము, ప్రజలే. ఈరోజు వారు ఆయన జైల్లో పెట్టినా ఎటువంటి మనోధైర్యం కోల్పోలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జనసేన పార్టీ కానీ తర్వాత అన్ని పార్టీలు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమన్నారు. మరి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఎంతో ఉత్సాహంగా వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పార్టీ కార్యక్రమాలు కానీ ప్రతిపక్షాలు చేసే అవినీతి పనులకు కానీ దౌర్జన్యాలకు కానీ పోరాడమని పిలుపునివ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు మా నాయకుడిని కలవటం, వారి విషయాల్ని తెలియజేయటం జరిగింది.